చోటు చేసుకుంది. ఒక స్కూల్ బస్ పంట పొలాల్లో దూసుకెళ్లింది. అయితే ఆ టైంలో ఆ బస్సులో ఏకంగా 25 మంది స్టూడెంట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా అక్కడే స్థానికంగా ఉన్న కొంతమంది రైతులు చెప్తున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. పాలి గ్రామం శివార్లో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. అయితే పంట చేనులోకి దూసుకెళ్లింది స్కూల్ బస్సు. తణుకు శ్రీసాయి విద్యాసంస్థలు బస్గా గుర్తించారు. అయితే ప్రమాద టైంలో బస్సులో 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఇక స్టూడెంట్స్ ను ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్ళను తణుకు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బస్సు నడపడం వల్లే బస్సు బోల్తా పడిందంటూ కూడా అక్కడ స్థానికంగా ఉండే రైతులు చెబుతున్నారు. ఒకసారి ఆ బస్సు ఏ రకంగా బోల్తా పడిందో కూడా మనం ఆ దృశ్యాలు చూస్తున్నాము. అదే రకంగా గాయపడిన విద్యార్థులను హాస్పిటల్కి తరలించే దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఇక ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది.